రంగయ్య టోపీలు కుట్టుకుని పొరుగురులో వాటిని అమ్మి జీవనం గడిపేవాడు. ఒక రోజు ఎండలో తిరిగి టోపీలు అమ్మి అలసిపోయి ఒక చెట్టు క్రిందకు వచ్చి టోపీల బుట్ట ప్రక్కన పెట్టి ఆ చెట్టు క్రిందే నిద్రపోయాడు. ఆ చెట్టుపైన చాలా కోతులు నివసిస్తున్నవి. ఆ కోతులు నిద్రించువాని తలపై ఉన్న టోపిని చూసి క్రిందకు దిగివచ్చి బుట్టలో ఉన్న టోపీలన్నీ తీసుకుని తలా ఒక టోపిని పెట్టుకుని గంతులు వేస్తున్నవి కోతులు. ఇంతలో రంగయ్యకు మెలకువ వచ్చి టోపీల బుట్ట వైపు చూశాడు. బుట్టలోని టోపీలు ఏమైనవా అని తలపైకెత్తి చూశాడు. తన టోపీలు పెట్టుకుని చెట్టుపైన కులుకుచున్న కోతులను చూసి వాడికేమి చేయాలో తోచలేదు. కొంతసేపు ఆలోచించి తన తలపై ఉన్న టోపీ తీసి నేలపై విసిరాడు. అది గమనించిన కోతులు వాటి తలలమీది టోపీలు తీసి నేలమీదికి విసిరాయి. వాడు సంతోషంతో ఆ టోపీలన్నీ ఏరి బుట్టలో వేసుకుని తన దారిన తాను వెళ్ళిపోయాడు.